ఏం అడ్డుకోవడం ఏంది? మీరు ఇష్టారీతిన జర్నలిస్టుల మీద కేసులు పెడతారు. ఎవరి మీద కేసు పెట్టినాం? ఇక్కడ తెలంగాణ పర్సన్ మీద కేసు ఎవరి మీద కేసు పెట్టినాం అంటున్నావు? ఎవరి మీద కేసు పెట్టినాం? తెలంగాణ జర్నలిస్ట్ మీద ఒక ఆయన మీద కేసు పెట్టినాం అంటున్నా క్రాంతి. కేవీఆర్ అనేటటువంటి జర్నలిస్ట్ మీద అతను ఏం చేసిండు క్రాంతి? కేసు పెట్టినామంటే మేమెందుకు పెడతాము? నిజానికి మరి ఇదే మాట తప్పనుకోవద్దు కానీ క్రాంతి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు TV5 మీద కావచ్చు, ABN మీద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల మీద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యాంకర్లతో సహా దేశద్రోహం కేసులు పెట్టిండ్రు క్రాంతి. ఆ రోజున మరి మీరు అందరు ఎక్కడ పోయినరు? డెఫినెట్ గా ఆ రోజు కూడా అడిగినాం, ఈ రోజు కూడా మీరు అడిగినరు. మిమ్మల్ని నేను అంటలేను, మీరు అడిగినరు. మరి ఇవాళ ఇంత రాద్ధాంతం చేస్తున్న వాళ్ళు మరి ఆ రోజున మాట్లాడాలి. ఇవాళ ఇంకోటి విషయం, మేము ఎవ్వరి మీద 3rd డిగ్రీలు ఉపయోగించలేదు, ఎవరిని ఏం అనలేదు. ఎవరైనా ఇప్పుడు మీరు నన్ను అన్నారు అనుకోండి క్రాంతి, ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నా నేను, మీరు నన్ను అన్నారు అనుకోండి, డెఫినెట్ గా ఒకవేళ మీరు నన్ను ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి కావచ్చు, లేదా తప్పుడుగా ఏదన్నా అంటే ఎవరో ఒకళ్ళు అయితే మీ మీద కంప్లైంట్ చేస్తారు కదా క్రాంతి. నేనన్నా చేస్తారు, ఇప్పుడు నేను మిమ్మల్ని అంటే కూడా చేస్తారు కదా. చేసినప్పుడు పోలీసులు ఒక కంప్లైంట్ దర్జ్ చేస్తారా, చేయరా? కానీ ఇప్పుడు ఇక్కడ మీరు నేను అనుకుంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నేను వైసీపీ అయి ఉంటే నేను మిమ్మల్ని అంటే, మీరు వైసీపీ అయి ఉండి నేను టీడీపీ అయి ఉంటే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది కదా క్రాంతి. సింపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే మీరు మమ్మల్ని అంటున్నారు కాబట్టి చెప్తున్నాను నేను ఇది. ఐ డోంట్ వాంట్ టు కోట్, బట్ వైఎస్ భారతిరెడ్డి గారిని ఒక మాట అన్నాడని చెప్పి, తప్పుడు మాట ఒక మాట అన్నాడని చెప్పి మా పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేసినామా చేయలేదా? క్రాంతి చేసినామా చేయలేదా? క్రాంతి చేసినామా చేయలేదా? ఇట్లాంటిది ఏమన్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసినావా? చెప్పు నాకు. చూసినావా? ఎందుకు అరెస్ట్ చేసినారో నేను చెప్తా. చూసినావా క్రాంతి? లేదు, నేను చెప్తా వినండి. ఆయన ఎందుకు అరెస్ట్ చేసి చెప్పు. బయట ఉంటే పిల్లగాడు చచ్చిపోతాడు, తీసుకొని ఒక్క నిమిషం అంత తీస్మార్ ఖాన్లు వాళ్ళు మేము చెట్టు కట్టు కూర్చుంటామా? వైసీపీ వాళ్ళు అంత ఈజీగా ఉండరు మేడం, మీకు అర్థమైతే అంటే అర్థమైందా? నువ్వే అంటున్నావు క్రాంతి, వాళ్ళు వైలెంట్, వాళ్ళు మంచోళ్ళు కాదని నువ్వే అంటున్నావు. నీ నోట్లకి వాళ్ళకి మాత్రం వైలెంట్ అంటే వాళ్ళకేం తేడా? అంటే వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు మేము ఆడోళ్ళం కదా. మీరు రెడ్ బుక్ మెయింటైన్ చేస్తలేరా? ఏం మెయింటైన్ చేస్తాం? రెడ్ బుక్ మెయింటైన్ చేస్తాం. అధికారంలోకి రాగానే రెడ్ బుక్ ఎవరిని పడితే వాళ్ళను ఎవరిని అరెస్ట్ చేసినాం అంటున్నా. ఎవరిని అరెస్ట్ చేసి ఇవాళకి కూడా నిన్నగాక మొన్న పచ్చి బూతులు మాట్లాడినటువంటి రోజా ఎక్కడున్నది క్రాంతి? ఎక్కడుంది? నెగటివిటీ అవుతుంది. ఎక్కడుంది రోజా? నెగటివిటీ అవుతుంది. అరెస్ట్ చేసినామా? అరెస్ట్ చేసిన క్రాంతి కంఫర్టబుల్ గా కాదు, నిజం చెప్పు. ఎవరిని అరెస్ట్ చేసినాం? మేము కొడాలని అరెస్ట్ చేసినామా? నిజంగా మాట్లాడితే పచ్చి బూతులు మాట్లాడినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి. నిజంగా కూడా నాకు కోపం తెలుసా, నాకు లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఈ విషయంలో కోపం. అరెస్ట్ చేస్తలేరు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి క్రాంతి. ఎవ్వరికి కూడా ఇప్పుడు నేనున్న క్రాంతి, నాకు కోపం. ఎక్కడ కోపము? నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, నా గురించి కూడా నువ్వు అవన్నీ వదిలేసే పోనీ, నా గురించి పచ్చి బూతులు మాట్లాడినటువంటి వైసీపీ వాళ్ళు ఇవాళ కూడా బయట బాజాబ్తా తిరుగుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చినాక ఎవరిని అరెస్ట్ చేయలేదు? ఎవరిని అరెస్ట్ చేయలేని అంటలేను. తప్పెవరు చేస్తే వాడు అరెస్ట్ చేయండి. ఎందుకు మారుతాయి? మేమేమన్నా జగన్మోహన్ రెడ్డి అనుకున్న సొంత పార్టీ ఎంపీని పడేసి కాళ్ళకు పడేసి కొడితే ఏమంటే కాళ్ళకు బొబ్బలు వచ్చినట్టుగా మేమేమన్నా వైసీపీ అనుకుంటున్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నా? మా అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయనతో వచ్చిన పెద్ద చిక్కేందయ్యా అనంటే ప్రొసీజర్ అంటాడు, లా అండ్ ఆర్డర్ అంటాడు, ఏది ఎక్కడ డీవియేషన్ ఉండద్దు అంటాడు. ఎవడు తప్పు చేస్తే వాడిని శిక్షించుకుంటాము, దానికి ఒక పద్ధతి ఉంటుంది అంటాడు. అదే కదా మరి, అదే కదా బాధ. అంటే రెడ్ బుక్ పనిచేస్తలేదు. ఏం రెడ్ బుక్? రెడ్ బుక్ అంటే ఏంటిది క్రాంతి? తప్పు ఎవరు చేసిండ్రో వాళ్ళ పేర్లు అందులో నమోదై ఉంటాయి. వాళ్ళకి లీగల్ గా, డెఫినెట్ గా లీగల్ గా ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి మేము కోరుకుంటాం. ఇప్పుడు మద్యం మాఫియా చేసిండ్రు క్రాంతి, కొన్ని లక్షల కోట్ల మద్యంలో. ఇవాళ నువ్వు నేను మాట్లాడుతున్నాం. నిన్న ఏమైంది? జగన్మోహన్ రెడ్డి సొంత పిఏ బినామీగా తేలిండా తేలేదా? పిఏకి ఒక బినామీ ఉన్నాడు తెలుసా నీకు? జగన్మోహన్ రెడ్డికి బినామీ ఉండు వదిలేసాయి, పిఏకి ఒక బినామీ. అంటే ఏ లెవెల్లో వాళ్ళు అవినీతి చేసిండు అనుకుంటున్నారు? అంత అవినీతి చేసిన వాళ్ళని వదిలేయండి మేడం, వాళ్ళని మీరు ఏమంటారు అని అంటే వదిలేయండి అని మీరు అంటలేరు. ఏమంటున్నా అంటే మీరు కక్ష కట్టి అరెస్ట్ చేస్తున్నారంటే ఇవాళ తప్పు ఎవరు చేసిండ్రో వాళ్ళు అరెస్ట్ అయినరు. తప్పు ఏమంటారు అని అంటే దే హ్యావ్ టు ఫేస్ వాట్ దే హ్యావ్ డన్. మాకు సంబంధం లేని అంశం అది. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర ఉంది, దాంట్లో ఖచ్చితంగా ఏమంటారు అంటే అవినీతి జరిగింది, దానికి సంబంధించినటువంటి ఫైల్స్ మూవ్ అవుతున్నాయి. రేపు పొద్దున్న ఆమె అరెస్ట్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రోజా, మీలాంటి వాళ్ళు ఎవరో వచ్చి అవి చూసిండ్రా మిమ్మల్ని తిట్టిందని ఆమెను అరెస్ట్ చేసిందంటే లక్షల కోట్లు పందికొక్కులాగా మింగితే కూర్చొని ఏమంటారు అని అంటే దండేస్తారా? సన్మానం అదేదో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అన్నాడు, అరే ఇంత మంచి పని చేసిన నన్ను పిలిచి సన్మానం చేయాలి కానీ గిట్ల చేస్తారా అన్నాడు. చూసిన అట్లా సన్మానం చేయమంటారా ఏంది? మళ్ళీ చెప్తున్నారు మీరు తప్పు చేసిన వాళ్ళని, ప్రజల పైసలు ఆ రకంగా మింగిన వాళ్ళని వదిలేయమంటారా?
ఎందుకు వదిలేస్తారు క్రాంతి? దట్ ఈస్ నాట్ ఫేర్ కదా. ప్రజల పైసలు కనుక మింగితే, నిజంగా తప్పు చేస్తే, నిజంగా మోసం చేస్తే, చీట్ చేస్తే గవర్నమెంట్ లో ఖచ్చితంగా వాళ్ళు ఏ పార్టీలైనా జైల్లో ఉండాల్సిందే. దాన్ని కాదంటలేం. కానీ కక్షపూరితంగా జైల్లో మేము వేసే వాళ్ళమే అయితే, అదే మా పార్టీ విధానం అయితే, అదే మా ప్రభుత్వ విధానం అయితే, ఒక్క వయసు ఇప్పుడు బయట ఉండడు వాళ్ళ రోజున. బెదిరిస్తారా? బెదిరించలే, నేను నిజం చెప్తున్నా. అది మా విధానం కాదంటున్నా, మా విధానం కాదు అంటున్నా. తెలుసా మీరు అనేది అంటారు, మళ్ళీ మా విధానం కాదని మా విధానమా అంటున్నా. నేను చూపించు, నాకు 23 నెలలైంది మేము అధికారంలోకి వచ్చి. మమ్మల్ని తిట్టిన వాళ్ళు ఎక్కడున్నారు క్రాంతి? నిజంగా చెప్పు క్రాంతి. మేడం బొరగడ్డ అనిల్ ను చెప్పొద్దు ఆయన బాధ, గానీ ఇప్పుడు ఆయన తుక్కు కొట్టిరు ఆయన ఇప్పుడు ఆయన కొట్టినరో కొట్టలేదో నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగింది ఏంటిదని ఏంటిది చెప్పు? ఆ బోరుగడ్డ అనిలో, లేకపోతే మీరు ఇంకోళ్ళు ఒక బ్రహ్మాండమైనటువంటి మహా నాయకుడి పేరు ఇప్పుడు అంబటి రాంబాబు, వీళ్ళు నిజంగా కూడా ఏ కేసులలో అరెస్ట్ అయినరు? ఏ కేసులలో అరెస్ట్ అయినరు క్రాంతి? అసలు మాకు సంబంధం ఏంటి దాంట్లో? నిజంగా కూడా కక్ష, నేను బెదిరిస్తలేను, నేను వాస్తవం చెప్తున్నా. ఇది నా బాధ. తెలుగుదేశం పార్టీ జాతీయాధికార ప్రతినిధిగా కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా బాధ ఏంటంటే, నా నాయకుడిని, నాకు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంటే నా తండ్రితో సమానం. మా నాన్న ఎంతనో చంద్రబాబు నాయుడు గారు అంతనా. నేను అట్లా నిజంగా కూడా అట్లా భావిస్తా ఆయనను. అట్లాంటిది ఆయనను పట్టుకొని ఎన్ని మాటలు అన్నారు క్రాంతి? అన్నారు కదా. అన్నోడు అందరు ఇవాళ ఎక్కడున్నారు క్రాంతి? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిజంగా ఇట్లా బ్లడ్ ఇట్లా బాయిల్ అవుతుంటది తెలుసా? ఆడు ఒక్కొక్కడు మళ్ళీ కూర్చొని టీవీల ముందర కూర్చొని మేము ఇట్లా మేము అట్లా అని చెప్పి ఒక వాళ్ళు మాట్లాడే భాష ఇవాళకి కూడా అట్లనే ఉన్నది. యాక్సెప్ట్ చేస్తాను నేను కూడా. సో నిజంగా కూడా మేము కక్ష సాధించే వాళ్ళమే అయితే, మా పార్టీ విధానం అట్లాంటి విధానం అయితే, వాళ్ళు ఎవరు వాళ్ళ రోజున బయట తిరగరు కదా క్రాంతి. వాళ్ళ మీద కేసులు పడుతుండే, వాళ్ళు లోపలికి పోతుండే, వాళ్ళు మీరు అన్నట్టుగా ఏమంటారు అంటే ఏం కులం కార్డులు, ఏం కులం కార్డులు, కులం కార్డులు అడ్డొస్తున్నాయి, అందుకోసం కొంతమందిని అరెస్ట్ చేస్తారు. ఏం కులం లేదు, మతం లేదు. తప్పు ఎవడు చేస్తే వాడు అరెస్ట్ అవుతాడు క్రాంతి. రేపు పొద్దున నువ్వు చేసిన అరెస్ట్ అవుతావు, నేను చేసిన అరెస్ట్ అవుతా. ఏం తప్పే ఎవరైనా సరే.